హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చింత చిగురు మెత్తళ్ళు ఎలా చేయాలో చూపిస్తున్నాం. దీనికోసమని ముందు మెత్తళ్ళకి తల తోక తీసేసి శుభ్రంగా కడుక్కొని ఒక కళాయిలో నూనె లేకుండా బాగా వేపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింత చిగురు కూడా కోసుకొని అది కూడా నీళ్ళలో బాగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కూర వండుకోవడానికి ఒక కళాయి పెట్టుకొని దాంట్లో తగినంత నూనె వేసి నూనె వేడయ్యాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి బాగా దూరగా వేయించుకోండి. ఆ తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేసి ఒక 5 నిమిషాలు నూనెలో ఉల్లిగడ్డల్ని బాగా మగ్గనివ్వాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బాగా దూరగా వేగి నూనెలో బాగా మగ్గాక మనం ఇందాక వేపి పక్కన పెట్టుకున్న మెత్తళ్ళు ఉన్నాయి కదా, అది కూడా వేసి ఉల్లిగడ్డలతో పాటు వీటిని కూడా బాగా వేగనివ్వండి. పచ్చివాసన పోయేంత వరకు ఉంచండి. నూనెలో అవి కూడా బాగా మగ్గాక దాంట్లో మీకు టేస్ట్కి తగినంత కారం, ఉప్పు వేసి బాగా వేయింపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు నూనెలో బాగా మగ్గనివ్వాలి. మెత్తలు బాగా మగ్గాక దాంట్లో ఒక గ్లాసు వాటర్ పోసి బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు మనం ఇందాక కడిగి పక్కన పెట్టుకున్న చింత చిగురు ఉంది కదా, అది కూడా వేసి ఆ నీళ్ళల్లో బాగా ఉడికేంతసేపు ఉంచండి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. చింత చిగురు బాగా ఉడికాక దాంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే తగినంత కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచి బంద్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు మెత్తళ్ళు రెడీ అయిపోతుంది. మీకు కనుక నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ముందు పెట్టిన వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్ అవర్ ఛానల్.